మీనా వాళ్ళు పూలమాలలు కట్టడం చూసి కుళ్ళుకున్న ప్రభావతి మరియు రోహిణి. అసలెంతకు ఏం జరిగింది? ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. బాలు మీనా ఆటోలో వెళ్తూ ఉంటారు. వాళ్ళ చెల్లిని ఎక్కించుకుందామని ఆగుతారు. ఇక వాళ్ళ చెల్లి అయితే, ఎక్కడ కూర్చోను నేను? అక్కడ మొత్తం పూలే ఉన్నాయి. నువ్వు కూర్చున్నావు, నేను ఎక్కడ కూర్చోను అని చెప్పేసి చెల్లి అయితే అడుగుతుంది. నా నెత్తి మీద కూర్చో అని బాలు అయితే అంటాడు. నెత్తి మీద? అక్కడ ప్లేస్ లేదు కదా బావా, నేను ఎక్కడ కూర్చోను అని చెప్పేసి నవ్వుతూ అంటుంది. అక్క, నువ్వు ఫస్ట్ బయటికి దిగు అని మీనా వాళ్ళ చెల్లి అంటుంది. ఎందుకే చెప్పు, అయినా నేనెందుకు దిగాలి? ఏయ్, అయినా మా ఆవిడ దిగమంటావేంటి నువ్వు? ఎక్కితే ఎక్కులంటే మానే అని బాలు అంటాడు. ఇక మీనా, అయ్యో ఏంటండి ఎలా అంటారు, ఉండండి దాని బాధ ఏంటో తెలుసుకొనివ్వరా అని మీనా అయితే అంటుంది. ఏంటి పోసుకొడుతున్నారు? అవసరం నాదా మీదా? మీకు అవసరం లేకపోతే నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి, నేను రాను అని మీనా వాళ్ళ చెల్లి అంటుంది. అబ్బా ఊరుకోండి, సరే ఉండు దిగుతున్నాను అని చెప్పి మీనా అయితే బయటకైతే దిగుతుంది. వెళ్ళక్క, వెళ్ళి బావ పక్కన కూర్చో. ఏయ్, నీకేమైనా పిచ్చా? నా పక్కన కూర్చుంటే మళ్ళీ ఇప్పుడు పోలీసులు చూస్తే ఆపుతారు, వద్దు అని చెప్పి బాలు అంటాడు. అదేం పర్లేదు, ఇల్లు అంత దూరం ఏం కాదు కదా, ఈ లోపలేమి పోలీసులు ఏమి ఆపేయర్లే, ఇక్కడే కదా ఇల్లు, పర్లేదు అక్క నువ్వు ఎక్కు, బావా నువ్వు లోపలికి జరుగు, అక్క నువ్వు ఎక్కు అని మీనా వాళ్ళ చెల్లి అయితే వాళ్ళ అక్కనైతే లోపలికి ఎక్కిస్తుంది. ఓహో, నీ ప్లాన్ ఇదా అని చెప్పి మనసులో అనుకుంటాడు బాలు. సరే నేను వెనకట్లు ఎక్కుతున్నాను అని చెప్పి వెనకట్లయితే ఎక్కిస్తుంది మీనా వాళ్ళ చెల్లి. ఇంకా సరే రైట్ రైట్ వెళ్ళిపోండి పదండి అని చెప్పి మీనా వాళ్ళ చెల్లి అయితే అంటుంది. ఇదేమన్నా బస్ అనుకున్నావా ఏంటి రైట్ రైట్ అంటున్నావు అని బాలు అంటాడు. పూలన్నీ ఆటోలో ఎక్కించుకుని బాలు మీనా వాళ్ళ చెల్లి ఆటోలో వెళ్తారు. మనోజ్ అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో అప్పిచ్చిన ఆయన కనిపించి, ఏ మనోజ్ ఆగు, మనోజ్ ఆగు అని చెప్పి ఆపుతూ ఉంటాడు. ఇంకా మనోజ్ అయితే ఆగకుండా వెళ్ళిపోతూ అలా ఒకసారి ఆగుతాడు. ఏంటి, నేను ఎంత పిలిచినా పలకకుండా వెళ్ళిపోతావేంటి నువ్వు అని మనోజ్కి అప్పిచ్చిన ఆయన అయితే అంటాడు. ఏం లేదండి, మీ అప్పు మీకు ఎలాగైనా తీర్చేస్తాను, నా కెనడాలో మంచి జాబ్ ఆఫర్ వచ్చింది, ఆ జాబ్ వచ్చాక ఫస్ట్ శాలరీ మీ అప్పే తీరుస్తాను అని మనోజ్ అంటాడు. అయ్యో నా మనోజ్, నువ్వేమనుకుంటున్నావు? నీ అప్పు కోసం కాదు, నీకు చాలా మంచి భార్య దొరికిందని చెప్పడానికి వచ్చాను. నాకు మంచి భార్య దొరకడం ఏంటండి అని మనోజ్ అంటాడు. మరి కాకపోతే ఏంటి, నా అప్పు తీర్చింది మీ భార్య, మీ వైఫ్ వల్లే నీ అప్పు తీరింది, అందుకనే నీకు థ్యాంక్స్ చెప్దామని మీ ఆవిడకి చెప్పి తీర్పించామని చెప్పి నీకు థ్యాంక్స్ చెప్దామనుకుంటే నువ్వేంటి, నీకు కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు, అంటే మీ వైఫ్ నాకు డబ్బులు ఇచ్చినట్టు నీకు తెలీదా అని అడుగుతాడు అప్పిచ్చిన ఆయన అయితే. నాకు తెలియదండి, తను తీర్చిందా అని చెప్పేసి మనోజ్ అడుగుతాడు. ఈ కాలంలో కూడా నీకు అలాంటి వైఫ్ దొరకడం నీ అదృష్టం మనోజ్, జాగ్రత్తగా ఉండండి, ఇద్దరు హ్యాపీగా ఉండండి అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు డబ్బులు ఇచ్చిన ఆయన. ఏంటి, రోహిణి కట్టిందా, నా అప్పు రోహిణి కట్టిందా అని చెప్పి చాలా మురిసిపోతూ ఇంటికైతే బయలుదేరతాడు మనోజ్ అయితే. మీనా కోసం బస్తీలోంచి కొంతమంది ఆడవాళ్ళు వస్తారు మీనా వాళ్ళ ఇంటికి. ఇక ప్రభావతి చూసి, ఏంటి మీరందరూ ఎవరు అని అడుగుతుంది ప్రభావతి. అయ్యో మమ్మల్ని గుర్తుపట్టలేదా అండి? అదే అండి, మీనా పూల కొట్టు ఓపెన్ చేసింది కదా, అప్పుడు వచ్చాం మేము అని వీళ్ళందరూ చెప్తూ ఉంటారు ప్రభావతికి. ఇక ప్రభావతి అయితే, పూల కొట్ట ఏదో పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన దానికి వచ్చినట్టు మీరు ఏదో సెలబ్రిటీలా చెప్తున్నారేంటి అని చెప్పగానే ఇంకా మిగతా వాళ్ళందరూ షాక్ తోటి అలా చూస్తూ ఉంటారు. ఏంటి వీడు ఇలా మాట్లాడుతుంది, మీనా ఎంత కష్టపడుతుందో ఏంటో ఇక్కడ అని చెప్పి అనుకుంటూ ఉంటారు వీళ్ళందరూ. ఏంటండి, ఏంటి అలా మాట్లాడతారండి మీరు, అయినా మేము సెలబ్రిటీస్ కాకపోవచ్చు కానీ మీనా మాకు చాలా ఎక్కువ అని బస్తీ ఆడవాళ్ళందరూ సమాధానం ఇస్తారు ప్రభావతికి అయితే. ఇక ప్రభావతి అయితే, ఏంటి తను ఏమైనా పెద్ద డబ్బు ఉందనుకుంటున్నావా, లేకపోతే ధనవంతురాలు అనుకుంటున్నారా, అది ఇంట్లో పని మనిషి, అయినా మీరెందుకు వచ్చారు అని ప్రభావతి అయితే అడుగుతుంది. మీనాకి చాలా పెద్ద ఆర్డర్ వచ్చిందంట, తనకి సాయం కావాలంటే మమ్మల్ని రమ్మంది, అందుకే వచ్చాము అని చెప్పేసి అయితే చెప్తారు వీళ్ళందరూ ప్రభావతికి. అదే ఒక పని మనిషి మళ్ళీ మీకు పని చెప్తుందా అని ప్రభావతి అనేసరికి ఇంకా ఒక్కసారిగా వీళ్ళందరికీ కోపం వచ్చి, ఏంటి మా మీనా నలా తిడుతున్నారేంటి, ఇదే మాట మా బస్తీకి వచ్చి అని చూడండి, చెట్టుకు కట్టి మరీ కొడతాము, అయినా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా మీకు, ఇంత ఎదిగారు, ఇంత ఎదిగినా మీకు మాట్లాడడం కూడా రావట్లేదా
అయినా కొట్టు పెట్టుకుని గుట్టుగా అన్నీ సంపాదించుకుని ఇంట్లో పనులు చేస్తుంటే మీకు మీనా మీద అలుసైపోయిందా? అయినా మా మీనా మంచిది కాబట్టే మీతో ఇంకా వేగుతుంది. మా మీనా లాంటి కోడలు మీకు ఇలా రావడం మీ అదృష్టం అని చెప్పి బస్తీ వాళ్ళ ఆడవాళ్ళందరూ అంటారు. అబ్బో దొరికిందిలే పెద్ద గొప్ప కోడలు, గొప్పింటి కోడలు అని ప్రభావతి అనేసరికి మళ్ళీ వీళ్ళందరికీ కోపం వచ్చి ఏయ్ అని మీదకి వెళ్ళిపోతుంటే మిగతా వాళ్ళందరూ ఆపి అమ్మ నువ్వు వెళ్ళకు, అయినా దాంతో మాటలేంటి మనకి, మనం బయటే ఉందాం మీనా వచ్చేదాకా అని ఇంకా బస్తీ వాళ్ళ ఆడవాళ్ళందరూ ఫిక్స్ అవుతారు. ఎక్కడ చోట ఏడండి నేను లోపలికి పోతున్నాను అని చెప్పి ప్రభావతి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మో మీనా అయితే వీళ్ళందరికీ బాగానే ట్రైనింగ్ ఇచ్చింది, మీనాని ఇంకేమన్నా అంటే నన్ను కొట్టేసేలాగా ఉన్నారు వీళ్ళు అని సైలెంట్గా ఇంకా ప్రభావతికి తెలిసి ఇంక లోపలికి అయితే వెళ్ళిపోతుంది. మనోజ్ ఇంకా ఇంటికి వచ్చేసి రోహిణి నా కోసం అప్పు తీర్చావు నువ్వు, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి రోహిణిని అయితే హక్ చేసుకుంటాడు. ఇంకా రోహిణి అయితే ఆనందంతో అదేముందిలే మనోజ్, నాది నీది కదా నీది నాది కదా, నాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే నువ్వు తీర్చు, నీకు ప్రాబ్లమ్స్ వస్తే నేను తీరుస్తాను, అలా నువ్వు వేరు చేసి మాట్లాడకు మనోజ్ అని చెప్పి రోహిణి అంటుంది. అప్పుడు ఇంకా అయ్యో నీకు ఇప్పటికొచ్చి నేను ఏ ప్రాబ్లం సాల్వ్ చేయలేదు, నీకు నా దగ్గర నుంచి ఒక్క పైసా కూడా రాలేదు, నువ్వే నాకు ఎప్పుడూ సాయం చేస్తూ వచ్చావు, పార్లర్ పెట్టి డబ్బులు అమ్మకిస్తున్నావు, ఇంత చేసావు నువ్వు నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని మనోజ్ అంటాడు. అయినా నా మీద నీకు ఎప్పుడు కోపం రాలేదా అని మనోజ్ అడిగేసరికి రోహిణి అయితే ఎలా వస్తుంది మనోజ్, నేను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను, ఇలా అబద్ధాలు చెప్పి కాదు, నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను, నీకు తెలిస్తే నన్ను నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు ఏంటో అని మనసులో అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. అయినా నాకు కోపం రాలేదు మనోజ్ నీ మీద, నువ్వు చాలా మంచివాడివి, నన్ను ఎప్పుడూ కొట్టలేదు తిట్టలేదు, పెళ్ళి అయినప్పటి నుంచి నన్ను చాలా బాగా చూసుకున్నావు, నీ చదువుకి తగ్గ జాబ్ వస్తే నువ్వే నన్ను బాగా చూసుకుంటావు, అది ఎప్పటికప్పుడు వస్తుంది, నువ్వు బాధపడకు అని మనోజ్కి అయితే సర్ది చెప్తుంది రోహిణి. దీంతో ఇంకా మనోజ్కి అయితే తన మీద ప్రేమ వచ్చి హగ్ అయితే చేసుకుంటాడు రోహిణిని. బాలు మీనా మరియు మీనా వాళ్ళ చెల్లి ముగ్గురు పూలు పట్టుకుని ఇంక ఇంటికైతే వచ్చేస్తారు. అక్కడున్న బస్తీ ఆడవాళ్ళందరినీ చూసి మీనా అక్క బాగున్నారా ఎప్పుడొచ్చారు అని అడుగుతుంది. ఇందాకే వచ్చామమ్మా అని వీళ్ళందరూ సమాధానం ఇస్తారు. ఓహో సరే అక్క ఇక్కడ కడదమ్మా బయట అని చెప్పి మీనా అంటుంది. ఎక్కడైనా పర్లేదమ్మా స్టార్ట్ చేద్దాం, మెల్లగా కడితే ఎప్పటికవుతాయి రాత్రంతా మెలకుగా ఉండాలి కదా అని బస్తీలో ఆడవాళ్ళందరూ అంటారు. సరే అక్క అని మాట్లాడుకుంటుండగా అప్పుడే సత్యం అయితే లోపల నుంచి బయటికి వచ్చి ఏంటమ్మా పూలన్నీ కొనేశారా అని అడుగుతాడు సత్యం. కొనేసాం మావయ్య అని సమాధానం ఇస్తుంది మీనా అయితే. మరి ఎక్కడ కడతారు అని అడుగుతాడు సత్యం. ఇక్కడ కడతాం మావయ్య, బయట వేసుకుని కడతాం, చేపలు వేసుకుని బయట కూర్చుని కడతామని మీనా అంటుంది. ఓహా బయట కడతారా, మరి దారిలోంచి వెళ్ళే వాళ్ళకి అడ్డమేమో కదా అని సత్యం అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి అయితే వచ్చి ఏయ్ ఏంటి ఈ గంపంతా, అయినా ఇంటి ముందు పేర్చారు, లోపలికి బయటికి ఎలా తిరుగుతాం మేము, అడ్డంగా పెట్టేసి తిరగద్దా అని ప్రభావతి అంటుంది. ఏం పర్లేదు, అవునరా మీ అమ్మ చెప్పేది కూడా నిజమే, ఇక్కడ కడితే అడ్డంగా ఉంటుంది, అదే లోపల హాల్లో కట్టుకోండి చాలా ఈజీగా ఉంటుంది, మీకు మంచిగా ఫ్యాన్ ఉంటుంది అన్నీ ఉంటాయి కదా అని సత్యం అంటాడు. ఏంటండి మీరు ఇప్పుడే బయట కడితేనే అడ్డమని చెప్తుంటే ఇంక లోపల కట్టుకోమంటారు, లోపల అటు ఇటు తిరగొద్దా అని సత్యానికి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటి అయినా నువ్వేమన్నా పెద్ద బిజినెస్ ఉమెన్వా అటు ఇటు తిరిగి పనులు చేసేయడానికి, ఓ దగ్గర కూర్చునే కదా ఉంటావు ఎప్పుడు చూసినా, అలాగే కూర్చో అని బాలు అంటాడు. సత్యం అవునరా బాలు కరెక్ట్గా చెప్పావు, పదండి లోపలికి తీసుకెళ్దామని లోపలికి అయితే పూలన్నీ పట్టుకెళ్ళిపోతాడు సత్యం. ఏంటండి మేడ మీద కట్టుకోవచ్చు కదా అయినా అని ప్రభావతి అంటుంటే సత్యానికి అయితే ఇంక చిరాకు వచ్చి పైన దోమలుంటాయి, రాత్రంతా పైన కూర్చుని కట్టాలంటే ఎలాగా, ఆ దోమలతో కుట్టించుకుని కడతారా, ఏం పర్లేదు హాల్లో కట్టుకొనివ్వు అని చెప్పి సత్యం అయితే అంటాడు. సర్లేండి అని చెప్పి ఇంక లోపలికైతే వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇంకా పూలన్నీ మీనా అయితే కింద పేరుస్తూ ఉంటుంది. ప్రభావతి అయితే రూమ్లోంచి బయటికి వచ్చి అమ్మో 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 ఇది నా ఇల్లా ఇంకా పూల మార్కెట్టా, అటు ఇటు తిరగడానికి ప్లేస్ కూడా లేకుండా చేసేసారు అని చెప్పేసి గట్టిగా అయితే అరుస్తూ ఉంటుంది. ఏంటమ్మా నీ గోల, పూల మార్కెట్లో ఏం చేయలేదు, పూలమాలలు కట్టేసరికి ఈ పని అయిపోతే వాళ్ళందరూ వెళ్ళిపోతారు కానీ నువ్వు ఓవర్ యాక్షన్ చేయకి ఇంకా అని బాలు అంటాడు. సత్యం ఏంటి వీడికి లాగా పల్లీలు తిని కూర్చోవడం అనుకుంటున్నావా, నువ్వు వాళ్ళు ఖాళీగా కూర్చున్నారు అనుకున్నావా, బాలు మీనా ఇద్దరు కలిసి 2 లక్షలున్నర సంపాదిస్తారు రాత్రికి రాత్రి, తెలుసా నీకు ఆ విషయం అని సత్యం అయితే అంటాడు ప్రభావతితోటి. ఇక ప్రభావతి అయితే 2 లక్షలున్నారా, ఇంటి పత్రాలు తాకట్టు పెట్టాం కదా డబ్బులు ఇచ్చేస్తాడేమో, సర్లే కట్టుకోండి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో అనేసి ఇంక బయట కట్టుకోమని అయితే చెప్తుంది ప్రభావతి. రే ఏంటి అలా కూర్చున్నావు, ఏ రోహిణి నువ్వు కూడా సాయం చేయొచ్చు కదమ్మా అని సత్యం అయితే అడుగుతాడు. నాకు రాదు అంకుల్, ఆయన నాకు పని ఉంది కొంచెం, నేను సిస్టంలో డేటా అంతా ఎక్కించాలి అని చెప్పేసి రోహిణి అంటుంది. సర్లేండి ఎవరు సాయం చేస్తే వాళ్ళకి సాయం చేయండి, ఎవరు అక్కర్లేదు అని చెప్పి సత్యం అంటాడు.
ప్రభావా వీళ్ళకి టీ పెట్టి తీసుకురా అని చెప్పేసి సత్యం అంటాడు. నేనా వీళ్ళకి టీయా? లేకపోతే నన్ను పెట్టమంటావా అని అడుగుతాడు సత్యం. అయితే పెడతానులేండి అని చెప్పి కిచెన్ రూమ్లోకి వెళ్ళి తనకి నచ్చక కోపం వచ్చి తన ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి రామ్ ఇక్కడికి రా, నువ్వు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దు కానీ అని ఫోన్ అయితే కట్ చేస్తుంది. అప్పుడే ఇంకా మీనా బాలు పూలు కొనేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేస్తారు. మీనా వాళ్ళ చెల్లి అయితే అక్క ఒక ఫోటో తీయమనక్క, మనం పోస్ట్ చేస్తే ఇవన్నీ చూసి ఇంకా పెద్ద పెద్ద ఆర్డర్స్ అన్నీ వస్తాయి అక్క అని చెప్పి మీనా చెల్లి అయితే అంటుంది. అవునమ్మా మీ చెల్లికి మంచి సలహా వచ్చింది, ఫోటో తీస్తాను ఉండు అని చెప్పి తీస్తూ ఉంటాడు సత్యం అయితే. కానీ ఫోటో సరిగ్గా రాకపోయేసరికి పర్లేదులే మావయ్య ఇప్పటికే లేట్ అయిపోయింది, పూల మల్లెలు కట్టేద్దాం దా అని చెప్పేసి మీనా వాళ్ళ చెల్లిని అయితే అంటుంది. మీనా ఏం పర్లేదమ్మా, మీ చెల్లి అడిగింది కదా, రే మనోజ్ ఫోటో తీరా అని అడుగుతాడు సత్యం. ఏంటి నేను తీయను నాన్న, నేను కన్నడ వెళ్ళడానికి ప్రిపేర్ చేసుకోవాలి అని మనోజ్ అంటాడు. ఎప్పుడే నుంచే వెళ్ళిపోతున్నావా, ఒక్క నిమిషం ఫోటోకి ఏం అయిపోతులే కానీ వచ్చి ఫోటో తీయ అని చెప్పి సత్యం అంటాడు. సరే నాన్న ఇలాగ ఇవ్వండి అని ఫోన్ తీసుకుని ఫోటో అయితే తీసి పోస్ట్ అయితే చేస్తుంది. మీనా వాళ్ళ చెల్లి అయితే పోస్ట్ చేసేస్తుంది మనోజ్ ఫోటో తీయడంతో. ఇంకా రోహిణి అయితే కుళ్ళుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. ఏంటిది తినకి 2 లక్షలన్నర వస్తున్నాయా, ఇప్పుడే నాకు అప్పు తీరిపోవాలనుకుంటున్నాను, నా అప్పు ఇంకా పెరుగుతూనే ఉంది, ఏం చేయలే ఏంటో దేవుడా అని చెప్పి రోహిణి అలా చూస్తూ ఉంటుంది. ఈరోజు సీరియల్లో ఇలాగే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.